వెల్కమ్ బ్యాక్ టు బిఎలర్ట్. కాల్ మనీ. కాల్ చేస్తే చాలు ఇంటికి వాళ్లే వస్తారు. ఎంత కావాలంటే అంత మనీ ఇస్తారు. ఈజీ డాక్యుమెంటేషన్, ఎలాంటి షరతులు ఉండవు. కాకపోతే కాస్త వడ్డీ ఎక్కువ. అవసరం కదా అని డబ్బు తీసుకున్నారా, చిక్కుల్లో పడినట్టే. టైంకి వడ్డీతో సహా అమౌంట్ చెల్లించకపోతే నరకమే. కాల్ మనీ గ్యాంగ్పై ఉక్కుపాదం మోపింది బెజవాడ టాస్క్ ఫోర్స్. ఆ ముఠా చేస్తోన్న అరాచకాలు తెలుసుకుంటే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. బెజవాడలో కోట్ల రూపాయల కాల్ మనీ దందా. రాజకీయ అండదండలతో రెచ్చిపోతున్న మాఫియా. డబ్బు ఇవ్వకపోతే బౌన్సర్లతో దాడులు. కాల్ మనీ ముసుగులో బాధితులపై అత్యాచారాలు. పేద మధ్యతరగతి జీవితాలతో ఆడుకుంటున్న కాల్ మనీ దందా మరోసారి వెలుగులోకి వచ్చింది. బెజవాడ కేంద్రంగా జరుగుతున్న ఈ తంతులో వన్ టౌన్ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి సోదరుడు నెలకు ఏకంగా 300 కోట్ల రూపాయల టర్నోవర్ చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే బీసెంట్ రోడ్లో నిందితుడు రెడ్డి బారిన పడి వందలాది మంది బాధితులు నష్టపోయారు. ఆస్తులు అమ్ముకుని రోడ్డున పడ్డారు. తాజాగా పడమట పంటకాలువ రోడ్డులో నయా కాల్మనీ దందా గుట్టురట్టయింది. ఈ కొత్త గ్యాంగ్ ట్రస్ట్ పేరుతో ఓ బిల్డింగ్ లో సొసైటీని ఏర్పాటు చేసింది. విద్యార్థుల్ని ఉచితంగా చదివిస్తామని ప్రచారం చేసింది. పిల్లలకు ఆర్థిక సాయం పేరుతో వాళ్ల కుటుంబ సభ్యులకు దగ్గరవుతోంది. మహిళలకు గిఫ్ట్లు ఇస్తూ మచ్చిక చేసుకుంటోంది. ఆ తర్వాత నోట్ల కట్టలు చూపిస్తూ ఉచ్చులో పడేస్తోంది. మొదట్లో 5 రూపాయల వడ్డీతో అప్పులిస్తోంది. అప్పు తీర్చకపోతే వడ్డీ డబుల్ చేస్తోంది. ఇలా 10, 20, 30 రూపాయల దాకా వడ్డీని పెంచేస్తోంది. జీవిత కాలంలో తీర్చనంతగా అప్పు పెరిగిపోతోంది. ఆ పరిస్థితుల్లో ఈ కేటుగాళ్ల గ్యాంగ్ వేధింపులకు దిగుతోంది. ఇంట్లో వాళ్లను లైంగికంగా వేధిస్తూ చిత్రహింసలు పెడుతున్నారు. మహిళలపై అత్యాచారాలు చేసి రహస్య వీడియోలు తీసి బెదిరింపులకు దిగుతోంది ఈ ముఠా. మా అవసరాలను అనుకూలంగా తీసుకున్నారండి. చేసుకున్నట్టు దౌర్జన్యం చేస్తున్నారు. ప్రతి చోట ఇదే ప్రాబ్లం అండి. ప్రతి ఏరాని ఇంతే. తరగతి వాళ్ళు అవకాశాలు చూసి చేస్తున్నారండి. ఇవన్నీ మేము రెక్కాడితే డొక్కాడేవాళ్ళం. అట్లాంటిది మా ఎదుటివాడి అవకాశాలు చూసి వాళ్ళు ఆ రకంగా ఫాలో చేసుకుంటున్నారు వాళ్ళు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఓ అధికారి హస్తం ఉన్నట్లు తెలిసింది. అతని కింద రాము, రాజేష్ కీలకంగా పనిచేస్తున్నారు. వాళ్ల కింద పదుల సంఖ్యలో ముఠా సభ్యులు పనిచేస్తున్నారు. రాజకీయ నాయకుల నుంచి ఈ గ్యాంగ్ కు బ్లాక్ మనీ వస్తున్నట్లు తెలిసింది. ఈ మధ్య ఓ యువతికి ఆర్థిక సాయం చేసిన అధికారి డబ్బు తిరిగి చెల్లించనందుకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బౌన్సర్లతో బెదిరించడమే కాదు, విషయం బయటకు చెప్పొద్దంటూ 50,000 మొహాన కొట్టాడు. బాధితురాలు నేరుగా పోలీస్ కమిషనర్ను కలిసి కాల్ మనీ బండారం బయటపెట్టింది. రాత్రికి రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 11 మంది ముఠా సభ్యుల్ని అరెస్ట్ చేయగా మిగతా వాళ్లు పరారయ్యారు. సుమారు 10 కోట్ల రూపాయలకు సంబంధించిన డాక్యుమెంట్లను ఈ ముఠా డెన్ నుంచి టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. ఈ కాల్మనీ వ్యాపారస్తులు వాళ్ళ అవకాశాలను అలుసుగా తీసుకొని వాళ్ళకి పెట్టుబడి పెట్టి సాయంత్రం అయితే మళ్ళీ వసూలు చేయటం, ఇది ఒక దందాలా తయారైపోయి రాను ఇది ఎలా అయిపోయిందంటే ఒక మాఫియాలాగా తయారైపోయింది విజయవాడ నగరంలో. కేటుగల్ల ఉచ్చులో పడి వందలాది మంది బాధితులు లబోదిబోమంటున్నారు. వాళ్ల అరాచకాల్ని బాధితుల మాటల్లో వింటే కడుపు తరుక్కుపోతోంది. వ్యభిచార కూపంలోకి దించడంతో పాటు వీళ్ళు ఆస్తులు తనఖాలని చెప్పి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేయించుకోవటాలు, ఇవి చెల్లించలేక అప్పుల బాధతో ఆత్మహత్యలు జరుగుతున్న సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. దీని మీద సరైనటువంటి నియంత్రణ అనేది లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ గ్యాంగ్ ఎంత క్రూరమైందంటే వీళ్ళు ట్రస్ట్ నెలకొల్పిన బిల్డింగ్ ఓనర్ను కూడా వదిలిపెట్టలేదు. బిల్డింగ్ ఖాళీ చేయమన్నందుకు యజమానిని అతని కొడుకును బౌన్సర్లతో కొట్టించారు. ఇక్కడ క్యారం ఆడతారండి. ఇక్కడ బోర్డు పెట్టి మేము వాళ్ళకి రెంట్ ఇచ్చింది ఈ గోడ నుంచి ఇంతవరకు అండి. ఈ దారిలో వేసి మమ్మల్ని నడవనీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆడవాళ్ళు కిందకు వస్తే కామెంటులు చేయటం అట్లా చేస్తుంటే మేము అసలు ఈ దారి మూసేసుకున్నామండి. ఈ దందా వెనుక ఉన్న రాజకీయ నాయకులెవరు? ఎంతకాలం నుంచి ఈ తంతు సాగుతోంది? ఎంత బ్లాక్ మనీ చేతులు మారుతోంది? ఇవన్నీ పోలీసులు తేల్చాల్సి ఉంది. ఈ వ్యవస్థను కూకటి వేళ్లతో పిగిలించినప్పుడే ఈ ముఠా చీకటి కార్యకలాపాలకు చెక్ పెట్టినట్లవుతుంది.